అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఈ యొక్క రూ. 6,000 ప్రతి సంవత్సరం కూడా అందిస్తుంది కదా! సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 20వ విడత విడుదల చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క 20వ విడత సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ పీఎం కిసాన్ పథకం ద్వారా చాలామంది రైతన్నలకైతే ఉపయోగపడుతుందండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి దాదాపుగా 5,00,00,000 మంది పైగానే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకి 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! 2019లో ప్రారంభించిన ఈ పథకం మనకి ఇప్పటి వరకు కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద అయితే ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం 20వ విడత ఇవ్వడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క 20వ విడత సంబంధించి గాని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా రూ. 6,000 అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి కదండీ! అయితే ఈ యొక్క 6,000 ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో అయితే జమ చేస్తుందండి. అంటే 3 విడతల్లో 2,000 ఒకసారి, అలాగే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి ఇలా 3 విడతల్లో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తుందనమాట. అయితే ఈ ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఎప్పటినుంచో అయితే ఉంది. ఎవరైతే భూమి కలిగి ఉన్నా గానీ ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోతే మాత్రం కంపల్సరీగా అయితే చేయించుకోండి. ఒకవేళ చేయించుకుంటే నో ప్రాబ్లమ్. చేయించుకోకపోతే మాత్రం కంపల్సరీగా అయితే చేయించుకోండి. మీ బంధుమిత్రులందరికీ కూడా చెప్పండి సమాచారం అయితే. సో, అర్హులైనా కానీ ఈ కేసీ చేయించుకోకపోవడం వల్ల వారి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కాలేదనమాట. సో, మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందనమాట. సో, భూమి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మనకైతే అందించనుందండి. అర్హులైన వారికి అందరికీ కూడాని. సో, ప్రస్తుతం ఈ యొక్క 20వ విడతకు సంబంధించి గాను మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఉంది కదా! సో, 2 విడతల్లో కలిపి అంటే మనకి 2 పథకాలకు సంబంధించి కలిపి వేసే అవకాశం ఉందండి. అయితే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను 5,000, పీఎం కిసాన్ పథకం సంబంధించి 2,000 అలా మొత్తం రూ. 7,000 రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి కేంద్ర ప్రభుత్వం అయితే అధికార ప్రకటన చేయవలసి ఉంటుందండి. త్వరలో దీనిపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.